రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని వెంకటగిరి తెలుగుదేశం అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ చెప్పారు. సైదాపురం మండలంలోని చాకానం, మర్లపూడి గ్రామాలలో ఆదివారం సాయంత్రం నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల పరిధిలోని చాగనం, రాజుపాలెం, మర్లపూడి గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మర్లపూడి గ్రామాల్లో తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వరదంబడి వెంకటేశ్వర్లరెడ్డి ఆధ్వర్యంలో కురుగొండ్ల రామకృష్ణకు స్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించి గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని, రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ను గెలిపించాలని కోరారు. మండల సమన్వయకర్త తానంకి నానాజీ, మండల పార్టీ అధ్యక్షులు కాటా మోహన కృష్ణారెడ్డి, టీడీపీ మాజీ అధ్యక్షులు కృష్ణంరాజు, తిరుపతి పార్లమెంట్ రైతు ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, సీనియర్ నాయకులు కేపీ రాజు, నలమారు వెంకటేశ్వర్లరెడ్డి, రాజశేఖర్ రాజు, కాంతాటి దయాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, విజిల్ రెడ్డి, సిద్ధయ్య, కార్తీక్ రాజు, బాటసారి సుబ్బరాజు, హరినాథ్ రెడ్డి, రవీంద్రరాజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పవన్ కళ్యాణ్, బీజేపీ నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ జనసేన, బీజేపీ నరేంద్ర మోడీ ఈ ముగ్గురు కలయికతో రేపు కేంద్రం నుంచి మనకి వనరులు రావడం, ఇక్కడ అభివృద్ధి జరగడం, ఈ ముగ్గురు కూడా కలిశారు కాబట్టి మన గ్రామాలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ రోజు 5 సంవత్సరాలు ఉన్నటువంటి నాయకులు ఏమైనా చేశారని అడుగుతా ఉన్నా. ఆ నాయకులు ఏం చేశారు? గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కొంతమంది ఉండి ఇక్కడ బ్రహ్మాండంగా నమ్మి నేను పనులు చేశా. వాళ్ళు లేకపోయినా ఈరోజు నాకు మంచి యూత్ కుర్రాడు వచ్చాడు. అదే వెంకటేశ్వర రెడ్డి. ఇక్కడ నాయకుడు నాకు వెంకటేశ్వర రెడ్డి. ధీటుగా దమ్మున్న మగాడు ఒక్కడే చాలు. మీ అభిమానం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మ రథం పడుతున్నారు కాబట్టి మనకి ఇక్కడ నాయకుడు వెంకటేశ్వర రెడ్డి. ఆయనకి అన్ని రకాలుగా ప్రభుత్వం వైపు నుంచి సహాయ సహకారం అన్ని కూడా అందిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. గతంలో నమ్మాం, కొంతమంది వరకు చేశాం, మోసపోయాం. ఇప్పుడు మనకి మంచి యంగ్ లీడర్, డైనమిక్ లీడర్ వెంకటేశ్వర రెడ్డి దొరికాడు. ప్రభుత్వంలో ఏవైతే జరుగుతాయో అన్ని కూడా వెంకటేశ్వర రెడ్డి ద్వారా చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. యూత్ కి వెంకటేశ్వర రెడ్డి కూడా రుణపడి ఉన్నాడు. బ్రహ్మాండంగా యూత్ ఉంది, బాగా చెయ్యాలని ఒక మంచి ఊపు ఉంది. వెంకటేశ్వర రెడ్డి కూడా ఏం చేయాలా, బాగా చేయాలని ఇంకా కూడా ఆతృత పడుతున్నాడు. ఖచ్చితంగా నా సపోర్ట్ 100% వెంకటేశ్వర రెడ్డికి ఉంటుంది. దానిలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కడే చాలు మగాడు. ఆ ఒక్కడే మగాడు. ఒక్కడే మగాడు చాలు. 100 మంది అవసరం లేదు. ధీటుగా ఉండే మగాడు ఒక్కడే. మీ బలం అంతా ఉంది కాబట్టి దేనికైనా సిద్ధమే. వెనక్కి తగ్గేదే లేదు. నా వైపు నుంచే 100% సపోర్ట్ ఉంటుంది. ఎవరిని మనం ఒక మాట రాల్సిన అవసరం లేదు. అభివృద్ధిలో దూసుకుపోతాడు. బ్రహ్మాండంగా పనిచేస్తాం. నాయకుడు నిలబెడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ మర్లపూళ్ళు ఎవడు దీటైన నాయకుడు నేను నిలబెడతాను.
కళ్ళబుల్లి మాటలు చెప్తే ఇంకా మోసపాట్లకి మోసపోము. ఒక్కడే చాలు, దీంతో మగాడు 10 మంది